రాష్ట్రంలో జనాభా లెక్కలు ఈ మధ్య కాలంలో తీసిరు. ఎవరి కులంలో ఎంత జనాభా ఉన్నారో పూర్తి లెక్కలతో పాటు బయట పెట్టిరు. మరి పదవుల్లో ఎంత ఎంత మోతాదులో ఉన్నారు, మేమెంతో మాకంత అనే నినాదం ఎంతవరకు పనిచేస్తూ ఉంది? అసలు కులంలో నాయకత్వం పెరుగుతూ ఉంది కానీ కులాలు ఎందుకు అభివృద్ధి చెందుతలేవు అనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శివ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ముదిరాజు సంఖ్య రాష్ట్రంలోనే అతిపెద్ద సంఖ్య అని చెప్తారు. ఎంతవరకు వాస్తవమన్నా నిజంగానే పెద్ద సంఖ్యలో ఉన్నారా? ముందుగా ఈరోజు ఈ అవకాశం కల్పించిన ప్రెస్ టీ వాళ్ళకి అట్లాగే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధికంగా బీసీల్లో జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులు. ఓకే, ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అయితే ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలుసు. కాకపోతే మనకు ఒక సైంటిఫిక్ డేటా లేదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే 2023, 24, 25లో తీసిన సోషల్లీ, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ ఏదైతే సర్వే ఉందో, ఆ సర్వేలో వాళ్ళు తీసుకొచ్చిన డేటా ఏదైతే చెప్తున్నారో ఆ డేటా ఆధారంగా చూస్తే మనకున్న ఇప్పుడున్న సైంటిఫిక్ డేటా ఏదైనా ఉందంటే తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపించే ఒకే ఒక డేటా ఏదైతే ఈ కాస్ట్ సెన్సస్ డేటా. సో ఇది కులగణన సర్వే. ఆ సర్వేల ఆధారంగా చూస్తే ఇప్పుడు ముదిరాళ్ళ జనాభా ఎక్కువ ఉందన్నట్టు ఈరోజు చెప్తున్నారు. అంటే ఆ లెక్కలన్నీ కూడా లెక్కల్లో బొక్కలు ఉన్నాయి, బొక్కలన్నీ బోగస్ అని చెప్తా ఉన్నారు. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అది బయటకు వచ్చిన డేటా మనకు చాలా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద పేపర్లు, జాతీయ స్థాయి పేపర్లు కూడా రాసినది ఏంటంటే తెలంగాణలో ముదిరాల జనాభా 45 నుంచి 50 లక్షల జనాభా ఉందంటగా వాళ్ళు రాసిన డేటా. ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అనేక వేదికల మీద చెప్పింది కూడా ఏంటంటే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజ్ కులం. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా, అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మినిమం వచ్చేసి 45 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 85-90 వేల జనాభా కలిగిన నియోజకవర్గాలు కూడా ఉన్నట్టుగా చెప్పిండ్రు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డేటా సర్వే చేసిందో ఆ సర్వేలో నిజానికి కూడా అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో సర్వే కాలేదని ప్రభుత్వం 97% పూర్తయినట్టు ప్రభుత్వం పెద్దలే చెప్పడం ఒకటి. రెండోది, ఒక ముదిరాజులే కాదు, ఈ తెలంగాణలో ఈరోజు గౌడ్ల జనాభా తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ గొల్ల కురుమల జనాభా తక్కువ చూసే ప్రయత్నం చేశారు. రెడ్ల జనాభా పెంచుకోవడం జరిగింది. సో ఇట్లా అనేకమైన లొసుగులు ఉన్నప్పటికీ ఒక ఇప్పుడున్న మనకున్న ఒక సర్వేని, ఒక డేటాను చూసుకోవాల్సి వస్తే ఇంకా ఉన్న దాంట్లో ఇదే మనకు కనిపించే డేటా అన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇందులో చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయి. జనాభాను తక్కువ చూపించే ప్రయత్నం అయితే పక్క జరిగింది. ఓకే, ఇంత జనాభా ఉన్నారు రాష్ట్రంలో, పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు బీసీలో. అధికారికంగా చూసుకుంటే లేదంటే రాజకీయంగా చూసుకుంటే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే ఇది ఒక ముదిరాజ్ కులానికో లేదంటే బీసీ సమాజానికో కాదండి. ఇది యాక్చువల్గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ అధికారంలో తీసుకురావాలనేసి ఆ రోజు ఉన్న పెద్దలకు లేదు, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పాలిస్తున్న బీజేపీకి లేదు. దేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శ్రామిక వర్గాలుగా ఉన్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాళ్ళు అట్లాగే ఏదైతే కుల వ్యవస్థ అనే ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉందో దాన్ని అట్లాగే చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వీళ్ళకి జనాభాలో ఎక్కువగా చూపిస్తున్నారు తప్పితే జనాభాలోనే ఎక్కువ తప్ప అన్నిట్లో వెనుకబాటే. ఈరోజు విద్యలో అన్నిట్లో వెనుకబాటు అంటే ముదిరాజులకు ఆర్థికంగా వాళ్ళని బలంగా చేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఫ్రీగా చేపలను ఇస్తూ ఉన్నాం, వాళ్ళ చేతి నిండా డబ్బును సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాళ్ళ కులాన్ని ఆదుకుంటా ఉన్నామని ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది. అది వాస్తవం ఎంత అవసరం? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం సపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయంలో మాత్రం మనం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల తవ్వకాలు, అంటే చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత ఈ వర్షం నీరు రావడం, లేదంటే కొన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాంతాల్లో, లేదంటే ఈ కృష్ణా జలాలు రావడం వల్ల కొన్ని చెరువులు నింపే ప్రయత్నం చేశారు. అయితే ఈ చెరువుల పునరుద్ధరణ చేసిన తర్వాత పుష్కలమైన నీటి సంపద ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప సంస్కరణ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏం చేశారంటే చేప పిల్లల పంపిణీ అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అది 2016లో తీసుకొచ్చారు. అయితే చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటు తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ కూడా 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం అంటే బడ్జెట్లో ఒక 70 కోట్లు 80 కోట్లు అంటే ఈ అకాడమిక్ అది బడ్జెట్ సెషన్ బట్టి
ఒక సంవత్సరం 70 కోట్లు పెడితే ఇంకో సంవత్సరం 100 కోట్లు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అట్లా చేప పిల్లల పంపిణీ కోసం వాళ్ళు బడ్జెట్ని కేటాయించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే అధికారికంగా 2016 నుంచి 2024-25 బడ్జెట్ సెషన్ వరకు దాదాపు 750 కోట్ల బడ్జెట్ ఏది తెలంగాణలో చేప పిల్లల పంపిణీ కోసం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ పరీక్ష పెడితే అందులో నాకు తెలిసి ఒక 150 నుంచి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కరప్షనే. ఈరోజు 70 కోట్లు పెడితే అందులో 10 నుంచి 15 కోట్లకు మించి వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చేప పిల్లల్ని కరప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కరప్షన్ చేస్తున్నారంటే చేప పిల్లల టెండర్లని వేస్తారు. టెండర్లలో వాళ్ళకి ఒక టెండర్కి 2 కోట్లకి వేస్తారు. వేసి ఆంధ్రప్రదేశ్లో నాసిరకం చేప పిల్లలు దొరుకుతాయి. అంటే వాళ్ళు మామూలుగా ఒక చెరువులో వచ్చేసి ఇప్పుడు అంటే నాణ్యమైన చేప పిల్లల్ని తీసుకొచ్చి వదలాలన్నప్పుడు వాళ్ళకి ఒక 1000 చేపలు తీసుకొచ్చారు అనుకో ఎగ్జాంపుల్. 1000 చేపలకి వాళ్ళు ఒకవేళ నాణ్యమైన చేపలు తీసుకొస్తే ఒక 10,000 రూపాయలు అవుతుంది. కానీ అదే నాసిరకం చేపలు తీసుకొస్తే వాళ్ళకి ఎట్లుంటుంది, 1000 చేపలు తీరు నాసిరకం చేపలు అయితే ఇస్తారు. అది కూడా 200 నుంచి 300 చేపలు తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి వదులుతారు. ఆ నాసిరకం చేప 10,000 పెట్టి కొనాల్సిన నాసిరకం చేపని 100-200 తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ చెరువులలో వదలడం వల్ల చెరువులో చేపలు ఎదుగుదల ఉండదు. అట్లాగే వాళ్ళు ఇప్పుడు చెరువులలో చేపలను వదిలినప్పుడు నీకు కౌంట్ ఎట్లా తెలుస్తుంది, వాడు 1000 చేపలు వదిలేసి 1,00,000 చేపలు అని చూపిస్తారు.